అడగండి. సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా, ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్లో సినిమా వస్తుంది. సో మీరు దానికి యాప్ట్ అవుతారనుకుని చేస్తున్నారా, లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా? కులాల బ్యాక్ డ్రాప్లో అసలు నేను ఏ సినిమా చేయలేదండి. కలర్ ఫోటో, కలర్ ఫోటో, కలర్ డిస్క్రిమినేషన్. కులం కాదు అది, కలర్. కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ వేసానా? ఓకే. సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్ళికి సంబంధించి కులాలే కదా అక్కడ టాపిక్? కాదండి, సునీల్ అన్న క్లారిటీగా అని చెప్తారు అందులో. నాకు తెల్లగా ఉన్నోడితోనే ఇష్టం తప్ప ఇలాంటి నల్లోడికి ఎందుకు ఇవ్వాలి అంటారు. సో ఈ స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ అంటారు? కథ చాలా బాగుంటుందండి. ఇంకా చాలా ఏమంటే చాలా ఇన్సిడెంట్స్ కనెక్ట్ అయ్యాను. 2007 ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని నేను బాగా కనెక్ట్ అయ్యాను. సో అందరూ కనెక్ట్ అవుతారు అనుకునే చేసి. శరణ్య గారు, సో హాయ్. మీరు ఎక్కువగా తెలంగాణ యాసలో చాలా మూవీస్ చూసాను, ఇటు ఫిదా కావచ్చు చాలా. బట్ ఇప్పుడు గోదావరి జిల్లాలో యాసలో సెలెక్ట్ చేసుకున్నారు. సో యాస ఎట్లా వచ్చింది? దాంతోపాటు మీది మెయిన్ రోల్లా కనిపిస్తుంది. హీరో హీరోయిన్తో పాటు థర్డ్ రోల్ కంపల్సరీ మీదే హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది మీ రోల్ ఇందులో? టీజర్ అండ్ ట్రైలర్లో చూపించినట్టు సేమ్ అంతే సీరియస్గా కానీ ఫ్యామిలీ లవ్ అంటే నాకు మా తమ్ముడికి ఉన్న ఎమోషన్, పేరెంట్స్తో ఉన్న ఎమోషన్ అలాగే ఉంటుంది. అట్ ద సేమ్ టైం సీరియస్ అయితే పద్మ అనే క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది సినిమా చూస్తే. అండ్ యాస విషయంలో మేము వర్క్షాప్స్ చేసామండి. ఒక 15-20 days యాస ప్రాక్టీస్ చేయడం కానీ, మాట్లాడడం, డైలాగ్స్ ప్రాక్టీస్ అందరం, నితిన్ గారు, నేను, సుహాస్ అందరం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేశాము. సో దట్స్ వాట్, యాస మాట్లాడేటప్పుడు అది ఆర్టిఫిషియల్ రావద్దు అని చాలా కేర్ తీసుకున్నాం.